హాయ్ అండి. పచ్చి కొబ్బరి రొయ్యల కర్రీ ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం. దీనికోసం 3 పెద్ద సైజు ఆనియన్ అలాగే 2 పచ్చిమిర్చి తీసుకుని చిన్ని ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 4 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఆనియన్ అనేవి ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుని మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులోనే నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ తీసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఆనియన్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు తీసుకుని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాక నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు ఒక 1/2 కేజీ తీసుకుని నేను కర్రీలో వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి కర్రీని. నెక్స్ట్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. రొయ్యల్లో వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ కర్రీని ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయాక ఇందులో మనకి కర్రీకి సరిపడా కారం తీసుకోవాలి. నేను ఇక్కడ 2.5 స్పూన్స్ తీసుకున్నాను కారం కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఇందులో కొబ్బరి వేస్తాం కదా, అందుకే 2.5 స్పూన్స్ కారం తీసుకున్నాను. వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. కారం స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక గుప్పెడు కొబ్బరి ముక్కలు తీసుకుని వాటర్ వేసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో క్లీన్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకుని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. నెక్స్ట్ కారం స్మెల్ పోయాక అందులోకి మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుమును వేసుకుని కర్రీ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకుని కొంతసేపు కర్రీని ఉడికించుకోవాలి. కొబ్బరి కొద్దిగా ఫ్రై అయ్యాక ఈ విధంగా కలుపుకొని ఒకసారి కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ తగినట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి కర్రీలో. మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కొబ్బరి వేయడం వల్ల కర్రీ అనేది మంచి టేస్ట్గా వస్తుంది. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకొని కర్రీ అనేది ఉడికించుకోవాలి. కర్రీ దగ్గర పడే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా కర్రీ దగ్గర పడ్డాక ఫైనల్గా ఒక 1/2 స్పూన్ పొడి మసాలా తీసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర తీసుకుని సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఈ విధంగా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడం. ఇంతేండి, పచ్చి కొబ్బరి రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. Thank you for watching. Please subscribe our channel.